హై గైస్, ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ లో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం గైస్. సో డావించి రిజాల్వ్ అయితే ఓపెన్ చేసాం గైస్. సో ఇప్పుడు నేను గ్రీన్ స్క్రీన్ ఉన్న క్లిప్ ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఒకసారి ప్లే చేస్తా చూడండి గైస్ క్లిప్. సో మనం దీనికి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం గైస్. సింపుల్ గా, జస్ట్ సింపుల్ గైస్. సో ఫస్ట్ ఎఫెక్ట్స్ లోకి వచ్చి ఓపెన్ ఎఫెక్ట్స్ లో 3D కియర్ అని ఉంటుంది గైస్. సెర్చ్ చేయండి, మనకు వస్తుంది. సో డ్రాగ్ చేసి మన క్లిప్ మీద డ్రాప్ చేయండి గైస్. సో ఇక్కడ మీకు ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో ఎఫెక్ట్స్ ట్యాబ్ లో 3D కియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేసుకుని ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే ఉంది కదా గైస్, ఇది క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన బ్రష్ అనేది తీసుకుని ఇట్లా గ్రీన్ దాని మీద ఒక స్ట్రోక్ వేయండి, జస్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది గైస్. సో ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ స్పిల్ అనేది ఉంటుంది, గ్రీన్ స్పిల్. సో ఇప్పుడు ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఇక్కడ డీ స్పిల్ అని ఉంది కదా గైస్, దీన్ని 0 ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని 1 చేస్తాను. 0 అంటే ఏమి డిస్పిల్ అప్లై చేయనట్టు గైస్, 1 అంటే ఫుల్ అప్లై చేసినట్టు 100%. సో ఇప్పుడు చూసారా మనకి మొత్తం పోయింది. సో ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. సో మీకు ఇంకా గ్రీన్ స్క్రీన్ అనేది పోలేదు అనుకోండి గైస్, ఏమన్నా కొంచెం ఎడ్జెస్లో ఉందనుకోండి, మ్యాట్ ఫైనెస్ అని ఉంది కదా గైస్. సో ఇక్కడ మీకు బ్లాక్ క్లిప్, వైట్ క్లిప్ ఇవి పెంచుకుని తగ్గించుకుని ఒకసారి క్లియర్ బ్లాక్, వైట్ బ్లాక్ ఇవన్నీ మార్చుకుంటూ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోండి గైస్. ఏ వాల్యూస్ పెట్టుకున్నప్పుడు మీకు గ్రీన్ స్క్రీన్ కరెక్ట్గా రిమూవ్ అయిందని అనిపించిందో అప్పుడు మీరు ఆ వాల్యూస్ అట్లా ఉంచేసుకోవచ్చు గైస్. సో ఇంకా చూడొచ్చు మన ఫైనల్ ఇది. సో ఇలా మనం గ్రీన్ స్క్రీన్ డావించి రిజాల్వ్ లో ఈజీగా రిమూవ్ చేయొచ్చు గైస్. సో ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్, ఛానల్ కి హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్.